అందరికీ నమస్కారం అండి. అక్షరా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం నిమజ్జనం గురించి మాట్లాడుకుందాం. సమయం రానే వచ్చింది, వినాయకుని నిమజ్జనం చేసేటువంటి రోజు. ఇప్పుడు మనం వినాయకుని నిమజ్జనం చేస్తున్నామే కానీ కొన్ని తప్పులు కూడా చేస్తున్నాం. అది అందరం గమనిస్తూనే ఉన్నాం, కానీ దాన్ని నివారించటం లేదు. కాబట్టి ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉందాం. వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు మొదట చేసేటువంటి తప్పు భారీ విగ్రహాలు తీసుకొని రావటం. అలా భారీ విగ్రహాలు తీసుకొని రావటం కంటే చిన్న చిన్న మట్టి విగ్రహాలతో విగ్రహాలనే పూజించటం చాలా ఉత్తమం. ఎందుకంటే నిమజ్జనం చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది. నిమజ్జనం చేసేటువంటి రోజు ఆ క్రెయిన్స్ని తీసుకుని వచ్చి ఆ క్రెయిన్స్లోకి వినాయకుని పెట్టడం అది కష్టమే. అలానే తీసుకొని వెళ్ళి నది దగ్గర వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు ఆ క్రెయిన్స్ ద్వారా తీసుకొని వచ్చేసి వినాయకులను వినాయకుని నిమజ్జనం చేస్తూ ఉంటాం కదా, చాలా సమయం చాలా గంటలు వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా నిమజ్జనం చేసేటప్పుడు చిన్న చిన్న విగ్రహాలు తీసుకొని వచ్చినప్పుడు తీసుకొని పోవడం చాలా తేలిక, నిమజ్జనం చేయడం కూడా చాలా తేలిక. కాబట్టి చిన్న చిన్న గణపతులను, మీడియం సైజు ఉండేటువంటి గణపతులను వాడితే చాలా మంచిది. అలా కాకుండా భారీ విగ్రహాలను తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే స్వామివారి పైకి ఎక్కడం కానీ ఆయనను తొక్కడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి నిమజ్జనం చేసేటప్పుడు రోడ్ల మీద ఉండేటువంటి విద్యుత్ తీగలు భారీగా విగ్రహం ఉన్నందుకు మనం కర్రలతో విద్యుత్ తీగలను ఇలా పట్టుకొని చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి పవర్ కట్ అయిపోతుంటుంది కదా, అక్కడ ఉన్న వాళ్ళకి, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి పవర్ సప్లై కాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా చేయడం పక్క వాళ్ళకు కూడా ఇబ్బందే కదా. అలాంటివి కాకుండా చిన్న విగ్రహాలను తీసుకుని వస్తే చాలా బాగుంటుంది. కాబట్టి చిన్న చిన్న విగ్రహాలను, మీడియం సైజు ఉండేటువంటి విగ్రహాలను మనం వాడుకుంటే చాలా మంచిది. ఇక ఇంకొకటి ఏంటంటే స్వామివారిని తొక్కడం. ఇది ఎంతవరకు కరెక్ట్? నిమజ్జనం చేసేటప్పుడు ఎలా పడితే అలా తొండం మీద, కాళ్ళ మీద తొక్కుతూ ఉంటారు. 9 రోజులు భక్తి శ్రద్ధలతో మనం వినాయకుని పూజిస్తాం కదా, మరి నిమజ్జనం చేసేటప్పుడు ఆ భక్తి శ్రద్ధలు ఏమవుతున్నాయి? స్వామివారిని పూజించినాం కదా, మరి స్వామివారనే భక్తి శ్రద్ధ ఆయన మీద ఎందుకు లేకుండా పోతున్నాయి? హిందూ ధర్మంలో మనము చాలానే చూస్తుంటాం, మనం చాలా భక్తితో పూజిస్తాం కదా, మరి అలాంటప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం ఎలా పడితే అలా తొక్కుతూనే ఉంటాం. అది ఎంతవరకు కరెక్ట్? ఇంకా నిజంగా చెప్పాలంటే మద్యం సేవించడం, ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్సులు చేయడం, డీజేలు పెట్టడం, ఇలా ఎంతవరకు కరెక్ట్ అండి? ఇలా కాకుండా డీజేలు పెట్టడం మానేసి ఆ ప్లేస్లో అంటే ఆ సమయంలో సరదాగా ఉండడానికి కోలాటము, చెక్క భజనలు, దేవునికి సంబంధించినటువంటి సంగీతము, పాటలు ఇలాంటివి పెడితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. డీజేలు పెట్టినప్పుడు సౌండ్ పొల్యూషన్ అవుతుంది, పక్కవారికి, ముసలివారికి ఎంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇలాంటివి మానేసేద్దాం. అదే ప్లేస్లో క్లాసికల్ డ్యాన్సులు పెట్టడం చాలా బాగుంటుంది. ఇలాంటివి నిమజ్జనం చేసేటువంటి రోజు డీజేలను పెట్టకుండా ఉండటం మంచిది. తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడిన వాళ్ళని కూడా అవుతాం. కాబట్టి ఆ టైంలో ఇలాంటివి అవాయిడ్ చేస్తే బాగుంటుందని నా విన్నపం. థ్యాంక్ యూ.